లాకే బాస్ మీరు ఇక ఎంతున్నా లగ్జరీ లైఫ్ వేరు కదా అండి. అందుకే మీరు చూడండి కన్ఫామ్, సరేనా? లేకుంటే ఇక జీవితం పోయినట్టే అండి. పొలిటికల్ లైఫ్ కావాలనుకున్న వాళ్ళు లక్షల కోట్లు ఖర్చు పెడతారా అండి తాగడానికి తినడానికి అని. న్యూమరాలజీ ఫాలో గారు ఉన్నది ఒక పోస్టు జెడ్పీటీసీ ఎంపీటీసీకి, నువ్వు ఎలాగో 10 లక్షలు 5 లక్షలు ఖర్చు పెడతావు కన్ఫామ్. మందుకు, ఫ్లెక్స్లు కొట్టేయడానికి, వెహికల్లకు, పెట్రోల్కు, డీజిల్కు, బిర్యానీలకు, రోజు మనం క్యాన్వాసింగ్ చేసేటప్పుడు, ర్యాలీలు చేసేటప్పుడు పబ్లిక్ వచ్చేందుకు వాళ్ళకు రోజు 200 300 ఇవ్వాల్సిందే కదా. అది కొంచెమన్నా న్యూమరాలజీ మీరు ఫాలో అయితే గెలిచేందుకు అవకాశం వేరే ఉంటుంది. ఇప్పుడు మీరు మట్టి మీద నడుస్తున్నారు, న్యూమరాలజీ అనేది బ్రిడ్జ్ అన్నట్టు. హైవేకి ఎక్కేందుకు మీరు ఆ బ్రిడ్జి కాకుండా మట్టి మీ రోడ్డు మీద నడుచుకుంటా వెళ్తానంటే ఇక చెప్పలేమన్నట్టు. మీరు చూడండి న్యూమరాలజీ చాలా పవర్ఫుల్. పొలిటికల్ లైఫ్ పర్సన్స్ కావాలంటే మాత్రం 100% కావాలండి, న్యూమరాలజీని ఫాలో కావాల్సిందే. కాకుంటే మీరు విన్ కారు. మీరు అయినా కాకుండా ఎవరెవరు విన్ అవుతారు మీకు కాదంటలేం, కానీ మీకు వచ్చే ఛాన్స్ వేరుంటుంది అన్నట్టు. మీరు నలుగురు ఉన్నారు, నలుగురిట్లో ఒకరు కన్ఫామ్ గెలుతారు, అది మీరా కాదనే కూడా ఉంటుంది. మీరు గెలవలేదు అనుకోండి 3 సంవత్సరాలు పోయినట్టే కదా. మీరు గెలవాలనుకున్న వాళ్ళు న్యూమరాలజీ ఫాలో అయితే అవకాశాలు వస్తాయి అన్నట్టు. ఎంతో కొంత నంబర్స్ మనల్ని కాపాడుతుంది, అది నిజం. మీరు నమ్మితే నమ్మండి, లేకుంటే లేదు. కానీ న్యూమరాలజీకున్న పవర్ వేరండి. మీరు నమ్మిన నమ్మకపోయినా పొలిటికల్ పవర్స్ అయితే కన్ఫామ్ ఉండాలి. మీ ఇష్టం అండి.